అందరికీ నమస్కారం అండి. నా పేరు కోపూరి లక్ష్మి, ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలిని. నేను గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లోని కృష్ణ తులసి నగర్ టీ బ్లాక్లో ఉంటాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మా ఏరియాలోని పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రం ప్రపంచం అంతా వినిపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు విన్నవించుకుంటున్నాను. మా ఏరియాలో జరిగేది మైనర్లకు గంజాయి అమ్మడం, వారి చేత నేర వృత్తిని నేర్పించడం ఒకటి నేర్పుతున్నారండి. రెండోది తప్పుడు పత్రాలు సృష్టించి వీళ్ళ ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి ఇచ్చేస్తున్నారండి. తర్వాత వచ్చేసరికి దొంగ బీఫారాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డులు మార్చడము, తర్వాత అందరినీ కత్తులతో రాడ్లతో బెదిరించడం, ఆడవాళ్ళని బయటికి లాక్కెళ్ళి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ అరాచక పాలన గురించి ఒకసారి మోదీ గారికి, ముర్ము గారికి, చీఫ్ జస్టిస్ ఢిల్లీ చంద్రచూడ్ గారికి కూడా విన్నవించుకోవాలని, వారికి మేము స్వయంగా మా పత్రాలను సమర్పించుకోవాలని ఈ మార్గాన్ని ఎన్నుకొని మేము బయలుదేరి ఢిల్లీ వచ్చామండి. అయితే కనుక ఇవన్నీ సమర్పించుకోవడానికి నేను చేసే ఒక నిరసనని అందరూ సమర్థించాలని, నన్ను మన్నించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ నిరసన ధర్మ మార్గంలో చేయాలని ఏకలవ్య మార్గం పట్టి నా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఏకలవ్య దీక్ష బట్టి నా బొటన వేలిని ఈ రాష్ట్ర అవినీతికి సమర్పించుకుంటూ అందరి కళ్ళు తెరిపించాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ మా మహిళను మోదీ గారిని, ముర్ము గారిని, చంద్రచూడ్ గారిని కలవాలని ఢిల్లీ వచ్చి మాకు అవకాశం ఇప్పించవలసిందిగా ఈ దీక్షని మమ్మల్ని మీరు సమర్థించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇందులో మేము ఏదన్నా పొరపాటు కనుక చేసి ఉంటే మన్నించి, ఇంకా మేము చెప్పాలనుకున్న ఈ పేపర్ ద్వారా ఎన్నో రాసామండి, అవన్నీ మీకు సమర్పించాలని మేము వచ్చాము. మీరు మమ్మల్ని కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈ మహిళా లోకాన్ని మేలు కొలపాలని, మహిళలకు జరుగుతున్న అరాచకాలను మహిళలకే చూపించాలనే ఉద్దేశంతో ఈ దీక్ష పట్టి మేము ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చామండి.